హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహేజ్ జన ఛానల్ బిగ్ బాస్ రివ్యూతో నేను మీ ముందరకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ సండే, మరి స్పెషల్ ఏందో చికెన్లా మటన్లా ఖచ్చితంగా కామెంట్ చేయర్రి. ఏం చేసుకుంటున్నారు అనేది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు. చికెనా మటనా ఏంటి ఏంటి అసలు ఇంట్లో. ఇక వీడియోలోకి తెలిపోదాము. నాకు నిన్నటి ఎపిసోడ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సంజన గారు వెళ్తానన్నారు కదా, ఆ టాపిక్ గురించి నాకు కొంచెం మాట్లాడాలని ఉంది. అంటే నా క్లారిటీ కోసము నేనేదో ఆమె వెళ్ళాలనో లేకపోతే ఉండాలనో ఇంటెన్షన్ కాదు. ఒకప్పుడు కంటెంట్ క్రియేట్ చేసే దాంట్లో తోపు అని చెప్పి నేనే ఒకప్పుడు చెప్పిన. కానీ ప్రజెంట్ వెళ్తా అన్న మనుషులకి ఎందుకు అంత ఏమంటారు, అన్నిసార్లు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిండు. నీకు ఇట్లా అవసరము అని చెప్పేసి చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిండు. అదే విషయంలో మరి రాము వెళ్ళినప్పుడు 1-2 సార్లు అడిగి టక్మని పంపించేసిండు. నాకు అది కొంచెం క్లారిటీ కావాలనిపిస్తుంది. టాపిక్ అయితే మాట్లాడదాము. ఇంకొకటి, పుకార్లు అస్సలు నమ్మద్దులా, నిజంగా చెప్తున్నా. ఏదైనా సరే మనం అది జెన్యున్గా చూస్తేనో లేకపోతే మనం వింటేనో అట్లాంటి మాటలు నమ్మాలి. కానీ ఇట్లా మనం ఈ చెత్త పుకార్లు అయితే నమ్మద్దు. రెడ్ కార్డులు ఇస్తారు, ఎల్లో కార్డులు ఇస్తారు. అరే ఎట్లా టెన్షన్ పెట్టించారు. నేనైతే నిజంగా సాటర్డే ఎపిసోడ్కు మామూలుగా వెయిట్ చేయలేదు. ఎందుకనంటే ఇటు కళ్యాణ్ అటు డెమాను వీళ్ళిద్దరూ ఆ ఎల్లో కార్డు ఆ రెడ్ కార్డు వస్తే ఎవరి పరిస్థితి ఏంది, ఇంతగానం గేమ్లాడి ఇంత దూరం వచ్చి అనవసరంగా ఇదైపోతున్నారే అని చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంకా వీళ్ళకి అట్లా వస్తే ఇన్ని రోజులు ఆడిన గేమ్ అంతా పోతుంది కదా. బా ఒక నైట్ అయితే ఆలోచించిన నేను, మనలాంటి కామనర్సే కదా, మనలాంటి వాళ్ళే కదా అగ్ని పరీక్ష అని చెప్పి అక్కడ కొన్ని వారాల నుంచి అక్కడ సఫర్ అయ్యారు. తర్వాత ఇంట్లోకి వచ్చి ఇన్ని రోజులు ఇంత గేమ్ ఆడిర్రు. అనవసరంగా అది చేయాలని కావాలని డెమాన్ అయితే చేయలేదు. ఇట్లా మెడబట్టుకునే విషయం అయితే కావాలని చేసింది కాదు, జస్ట్ ఆపడానికి వెళ్ళి చేసింది. తర్వాత కళ్యాణ్ కూడా చాలా రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఆ రగులుతున్న ఏదైతే ఉందో కోపము, దానివల్లనే అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది. ఈ చిన్న మ్యాటర్ని ఇష్యూ చేసి రెడ్ కార్డులు ఎల్లో కార్డులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేస్తారేమో అన్న ఫీలింగ్ అయితే మస్తు అనిపించింది నాకు. నిన్న క్లియర్, అంటే నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసినాక మాత్రం చాలా అంటే చాలా క్లియర్ అనిపించింది. అంటే ఏది కానీ వాళ్ళు కూడా ఆలోచించి చేస్తారు ఏ పని చేసినా అని చెప్పి. ఫైనల్లీ అట్లాంటివి ఏం జరగకుండా మందలించి ఇంకోసారి ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పి క్యాప్టెన్ అయినందుకు సెల్యూట్ చేసిండు. నాకు సార్ కూడా సూపర్ అంటే సూపర్ అనిపించింది. ప్రాపర్ సెల్యూట్ నేర్పిస్తామన్నప్పుడైతే నాకు అనిపించింది, అప్పా మనలాంటి కామనర్, అంటే కామనర్ అయినా ఇప్పుడు సెలబ్రిటీ లెక్కనే వాళ్ళిద్దరైతే. నాకు ఇంకొకటి ఆర్మీ నుంచి వచ్చిండు, లాస్ట్ క్యాప్టెన్ అయ్యిండు. ఆ క్యాప్టెన్సీకి మంచి అర్హత వచ్చినట్టు అనిపించింది. ఇంకా లాస్ట్ క్యాప్టెన్సీ కదా, నాకైతే సూపర్ అనిపించింది కళ్యాణ్ క్యాప్టెన్సీ అవ్వడం. అది నాకు సార్ అట్లా సెల్యూట్ అడగడం అయితే నిజంగా సూపర్ అనిపించింది. ఇంకా వీళ్ళిద్దరిని అయితే ఫైనల్గా చిన్నగా మందలిచ్చింది తప్ప అట్లాంటి ఏం పెట్టుకోలేదు. ఆ కాన్సెప్ట్లు మన రీతు విషయంలో అప్పుడు జరిగిందే చాలా అవమానం, గిల్ట్, అది చాలా గిల్ట్ అనిపించింది. అంటే ఎంతైనా సరే ఆడపిల్ల మీద చెయ్యి వేయడం తప్పు, తోసినా కొట్టినా ఇంకేమైనా సరే చెయ్యి వేయడమే తప్పు. ఇంకా ఆ విషయానికైతే నాకు సార్ మందలిచ్చింది ఆ రోజు కరెక్టే. కానీ కాకపోతే అంతమంది ముందు అంత టీవీ షోలా అట్లా మోకాళ్ళ మీద కూర్చొని రెడ్ కార్డ్ ఇస్తా వెళ్ళిపో అట్లా ఇట్లా అని మాట్లాడి అదంతా చేసినాక మళ్ళీ సెకండ్ టైం అదే రిపీట్ అవుతుందా, అసలు కావాలని చేసింది ఇంటెన్షన్ కాదు కదా అని చెప్పేసి అయితే నాకు నిజంగా అంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఫైనల్లీ ఏమీ జరగలేదు, సూపర్గా అనిపించింది. కాకపోతే ఎపిసోడ్ నిన్నంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకో నాకు. ఇప్పుడు ఈ వారం జరిగిన గొడవలకు నిన్న జరిగిన ఎపిసోడ్కి సంబంధమే లేనట్టు అనిపించింది. సంజన గారి విషయంలో తప్ప మిగతా ఏ మ్యాటర్లో నాకు అంత ఇంట్రెస్ట్గా మాట్లాడినట్టు అనిపించలేదు నాకు సార్. సంజన గారి విషయం వస్తున్నాయి, ఇప్పుడు అదే మాట్లాడదాం. అయితే సంజన గారు ఫస్ట్ అసలు సారీయే చెప్పనన్నారు. ఫస్ట్ నుంచి చెప్తున్నాయి, ఇది సాటర్డే వస్తుంది కానీ నేను అసలు సారీ చెప్పను, ఏదానికైతే సరే రెడీ అనుకుంటేనే ఫైనల్గా ఫిక్స్ అయి ఉన్నారు. తర్వాత నిన్న మాట్లాడిన టాపిక్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు ఈ టాపిక్ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, నేను ఆ టాపిక్ గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ప్లీజ్ నన్ను అంటే పంపిస్తా అన్నకు ముందేమో అంటే బయటకు వెళ్ళాల్సి వస్తానంటేనేమో లేదు నేను ఉంటా అని చెప్పిన మాట్లాడిన మనిషి తర్వాత పంపించాల్సి వస్తుందని మాట్లాడినప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడకండి ప్లీజ్, నేను వెళ్ళిపోతా నన్ను పంపించేసేయండి, ప్లీజ్ నేను వెళ్ళిపోతా నన్ను పంపించేసేయండి స్టార్ట్ చేశారు.
అక్కడ స్టార్ట్ చేసినాక వీళ్ళ నలుగురు చేతిలో నిర్ణయం పెట్టిరు. ఎవరైతే సాక్రిఫైస్ చేసి ఇంతకుముందు సాక్రిఫైస్లో వీళ్ళందరినీ అంటే వీళ్ళ నలుగురు సాక్రిఫైస్ వల్లనే మన సంజన గారు బిగ్ బాస్ హౌస్లో ఉండడం జరిగింది కదా, వాళ్ళ చేతుల్లోనే పెడుతున్నా. మళ్ళీ వాళ్ళు ఏమంటారో ఏ డెసిషన్ తీసుకుంటారో అది ఫైనల్ అయిపోతుంది అని చెప్తే నలుగురు మాట్లాడుకొని రీతుకు ఆడియన్స్కి బిగ్ బాస్కి సారీ చెప్తే సరిపోతుంది అని చెప్తే నేను అసలు ఆడియన్స్కి సారీ చెప్పమంటే చెప్తా, కానీ నేను రీతుకి చెప్పను, నేను వెళ్ళిపోతా, నేను వీళ్ళ సాక్రిఫైస్తోనైతే ఉండాలనుకోవట్లేదు, మళ్ళీ వీళ్ళు నన్ను అంటారు అని చెప్పేసి అయితే రీతుగా సంజన గారు చాలా అంటే వెళ్తా ఇంకా ఫిక్స్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోవాలన్నట్టుగా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ నామినేషన్లో కూడా ఈ గొడవ తీస్తారు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఆ విషయానికైనా సరే నేను వెళ్ళిపోతా, నేను ఉండను అనుకుంటా మాట్లాడింది. ఇంకా ఫైనల్లీ నాగ్ సార్ అన్నీ సాల్రా అసలు సంజన నువ్వు బయట నువ్వు ఒకటి అంటే ఒక చెయ్యని పని కూడా చేసింది అని చెప్పి ఒకటి మోస్తున్నావు, అదే డ్రగ్స్ విషయం ఉంది కదా ఆ విషయంలోనే అట్లాంటి అంటే చేయని పని కూడా చేసినావని చెప్పి మోస్తున్నావు కదా, ఇప్పుడు ఇట్లాంటి ఎందుకు మళ్ళీ తీసుకుంటావు, ఏదైనా సరే నిర్ణయం స్ట్రాంగ్గా తీసుకోవాలి అది ఇది అని చెప్పి అంతసేపు ఆమె వెళ్తా అన్నప్పుడు అంతసేపు బ్రతిలాడంటే ఇంకా రిక్వెస్ట్లోనే మాట్లాడినట్టు అనిపించింది. లేదు ఆలోచించుకో అన్నట్టు రిక్వెస్ట్లోనే మాట్లాడినట్టు అనిపించింది కదా. నాకైతే వెళ్తానన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్న మనిషిని వెళ్ళనివ్వాల్సింది. ఎందుకంటే మరి అప్పుడు మన రామ్ విషయంలో కూడా ఇంట్లో మీద బెంగటిల్లా నేను వెళ్తా అని చెప్పి మాట్లాడినప్పుడు పంపించేసిండు కదా. మరి ఎన్నిసార్లు ఫోర్స్ చేసినట్టు అనిపించలేదు ఆ విషయంలోనైతే. అంటే 1-2 టైమ్స్ అట్లా మాట్లాడిండు. 2 టైమ్స్ అట్లా మాట్లాడగానే మనోడు ఒక పాట పాడిండు. ఆ పాటకి కూడా కరిగిపోయి పంపించేసిండేమో. కాకపోతే అప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుంటే రాము ఉండేటోడేమో ఇంకా కొన్ని రోజులు. వెళ్తానంగానే పంపించేసారు కదా అని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు సంజన గారి విషయంలో తీసుకున్నంత స్టాండ్ అప్పుడు రాము విషయంలో అంతగా తీసుకున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు డబుల్ ఎలిమినేషన్ అవసరమా అని చెప్పేసి అని అనిపించింది నాకైతే ఈ విషయంలో. నా ఒపీనియన్ ఇది, మీ ఒపీనియన్ ఇది. అసలు సంజన గారు అంత అడిగినా కూడా ఎందుకు పంపించకపోవడానికి కారణం ఏంటి అనేది మీ క్లారిటీగా చెప్తే బాగుంటుంది. మీరు కామెంట్లు అయితే తెలియజేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్యాది, భరణి గారిది, తనుజది ఈ మధ్యలో అంటే గొడవలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. భరణి గారు కూడా ఎక్కడ తగ్గట్లేదు, ప్రతిదానికి గొడవనైతే పెడుతూనే ఉన్నాడు. ఇంకా ఆ విషయంలో దివ్యకు ఈ ఏదైతే నిన్న అదేంటిది సర్ఫెక్సెల్ టాస్క్లో నాకెందుకో భరణి గారికి కొంచెం అంటే భరణి గారి టీంకే ఫేవర్ చేసినట్టు, తన టీం ఇప్పుడు తను కూడా బ్లూ టీమే కాబట్టి తన టీంకే ఫేవర్ చేసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ప్రాపర్గా అక్కడ చెప్పింది మొత్తం అంటే ఇప్పుడు ఆ సర్ఫెక్సెల్ యాడ్ కోసమే కదా వాళ్ళు చేసింది. మరి అట్లాంటప్పుడు యాడ్ ఎట్లా ఉండాలి, నీట్గా టైం పట్టిందా లేకపోతే టైం చూసుకుంటారా, బజర్ కొట్టింది చూసుకుంటారా లేకపోతే నీట్నెస్ చూసుకుంటారా, మెయిన్ నీట్నెస్ చూసుకుంటారు. నీట్గా ప్రాపర్గా ఉతికిందా, మరకలు లేకుండా క్లీన్గా ఉన్నాయా, ఫోల్డింగ్ క్లీన్గా ఉందా, ఇవే కదా చూసుకోవాల్సింది. మరి అట్లాంటివి అన్నప్పుడు ఎందుకు దివ్య కొంచెం ఫ్లిప్ అయింది అంటే ఎందుకు బజర్ కొట్టిన వాళ్ళకి ఇస్తా అని చెప్పింది, ఆ విషయం వచ్చేసరికి కదా గొడవ జరిగింది. కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు తనుజని కావాలనే టార్గెట్ చేస్తున్నారు, కావాలనే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ ఇప్పుడు హై ఎవరైతే ఉన్నారో తనుజ, కళ్యాణ్, ఇమ్ము వీళ్ళ ముగ్గురికి ఇంకా ఉంటుంది ప్రెజర్. అంటే వీళ్ళను అంటే ఎన్ని రకాలుగా టెన్షన్ పెడితే ఎన్ని రకాలుగా వీళ్ళని కొంచెం ఏమంటారు టాస్క్ల పరంగా కానీ ప్రతి ఒక్క టార్చర్ అనేది చేస్తే వాళ్ళు అంత షైన్ అవుతారు, అంత ముందుకు వస్తారు, అంత బయటపడతారు అని చెప్పేసి కొన్ని రకాలుగా ట్రై చేస్తారు. అవి కొన్ని ఉంటాయి వాళ్ళకు సంబంధించిన ఒక ఏమంటారు పనిష్మెంట్స్ అనేవి కొన్ని ఉండాలి వాళ్ళకి అని చెప్పి అప్పుడప్పుడు ట్రై చేస్తారు. దాంట్లో ఎవరైతే కరెక్ట్ ఆడతారో ఎవరైతే కరెక్ట్ ఉంటారో వాళ్ళే కదా ఫైనల్గా లాస్ట్ కప్పు తీసుకునేది. ఇప్పుడు 3-4 ఉన్నప్పుడు వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ అవుతుంది. ఆ టఫ్ కాంపిటీషన్లోనే ఒకరిని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు 3 కంపల్సరీ వీళ్ళు టాప్లో ఉన్నారు. ఈ 3 ఒకరిని తీసుకోవాలంటే ఈ ఎదురుదాడులు అనేటివి తప్పవు, ఖచ్చితంగా జరుగుతాయి. అది ఇమ్ముకు కానీ కళ్యాణ్కి కానీ తనుజకు కానీ జరుగుతాయి. కాకపోతే ఇమ్ముకు కళ్యాణ్ కన్నా ఎక్కువ తనుజ మిన్నే పడుతుంది మొత్తం టీం అనేది నాకు కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు తనకే ఎక్కువ ఫోర్సబుల్గా పడుతున్నాయి అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా వెళ్ళిపోవాల్సింది. అసలు చాలా తక్కువనే ఓటింగ్ పరంగా. డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమన్ శెట్టి గారు మన దివ్య వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఎలిమినేషన్ ఒకటే అయ్యేసరికి దివ్య మాత్రం ఎలిమినేట్ అయింది, సుమన్ శెట్టి గారు ఉన్నారు. మేబీ నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే
సుమన్ గారు తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారే ఉంటారు. తర్వాత ఇంకొకరు ఉన్నారు, మిగతా వాళ్ళంతా టాప్ 5లో ఉండేటోళ్ళు. టాప్ సిక్స్ అని అంటున్నారు కదా, టాప్ 6లో ఉండేటోళ్ళు వీళ్ళు. మిగతా ఇప్పుడు సంజన గారు, సుమన్ శెట్టి డబల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్, మొత్తం ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారా బిగ్ బాస్ హౌస్లో? భరణి గారు, తర్వాత తనుజ, దివ్య, నెక్స్ట్ ఇమ్ము, కళ్యాణ్, పవన్, రీతు, సుమన్ శెట్టి అన్న. దీంట్లో నుంచి దివ్యనైతే ఎలిమినేట్. తర్వాత ఎంత ఉన్నారు? 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ అంటే ఒకరు తీసేసి టాప్ 6తోనే ఉంటుంది. అంటే నెక్స్ట్ 2 వీక్స్ ఉంది ఇంకా ఓన్లీ. అంటే ఈసారి ఎలిమినేషన్లో ఒకరు వెళ్ళిపోతే ఇంకా 6 మెంబర్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, టాప్ 5 ఉంటారు అనుకుంటున్నాను. టాప్ సిక్సా ఖచ్చితంగా కామెంట్ చేయరు. టాప్ 6 అయితే 6 మెంబర్స్ ఉండాల్సి వస్తే ఎవరు ఉంటారని అనుకుంటున్నారు? భరణి గారు లేదా సంజన గారు, వీళ్ళిద్దరిలో ఒకరు. మిగతా అయితే ఫిక్స్, టాప్ 5లో ఫిక్స్. టాప్ 5 వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఉంటారు. ఇమ్ము, తనుజ, కళ్యాణ్ ముగ్గురు ఫస్ట్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రీతు, పవన్ ఉంటారు టాప్ 5. ఇంకా 6 మెంబర్స్ టాప్ 6 ఉండాల్సి వస్తే సంజన వర్సెస్ భరణి గారు, ఈ ఇద్దరిలో ఒకరు ఉంటారు. మేబీ భరణి గారే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. అంటే ఓటింగ్ పరంగా కానీ, లేకపోతే ఇక్కడ తనుజాకు భరణి గారికి ఉండే బాండింగ్, అంటే కొట్లాటనో అది ఏమంటారు తండ్రి కూతుర్ల ప్రేమనో కానీ, వీళ్ళిద్దరిలో ఒక బాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిలో ఉంటారని అనుకుంటున్నా. ఫైనల్గా మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయరు. నిన్నటి ఎపిసోడ్లో సంజన గారు వెళ్తా అన్నా కూడా బిగ్ బాస్ టీం ఎందుకు సంజన గారిని ఫోర్సబుల్గా ఆపాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టాప్ 6 మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. దివ్యనైతే ఎలిమినేట్ అయింది, అది నిన్ననే ఆల్రెడీ చెప్పేసిన, మళ్ళీ కూడా చెప్తున్నా. నాకు రాము విషయంలో అంత ఇదిగా అంటే తొందరగా నేను తీసుకున్న నేమ్ సంజనాకి వచ్చేసరికి ఎందుకు లేట్ అయింది, అంటే ఎందుకు ఆపాల్సి వచ్చింది అనేది అర్థమే అవుతలేదు, నిజంగా అర్థమవుతలేదు. అంటే అక్కడ ఎందుకు అంత రీజన్ తొందరగా, అంటే సరే ఓకే వెళ్తావా అన్న నిర్ణయాన్ని ఇక్కడ అన్నిసార్లు వెళ్తా సార్ ప్లీజ్ సార్ నేను వెళ్తా అని చెప్పినాక ఉంచడానికి కారణం ఏముంది? కంటెంట్ కోసమేనా? బాగుంటుందని కంటెంట్ అంటే లుల్లి క్రియేటివిటీస్ అట్లాంటివి ఏమైనా కరెక్ట్ చేస్తారనేనా అనేది నాకు క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా ఇవ్వండి. ఇది కప్పు ఎవరు తీసుకుంటున్నారు, కప్పు ఎవరి చేతిలో బాగుంటుంది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ ప్రోమోస్ రివ్యూతోనే మళ్ళీ ఈవినింగ్ ఎపిసోడ్లో మళ్ళీ వస్తా. మేబీ అయితే ప్రోమో వీడియో లేదంటే లైవ్, ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయితే వస్తా. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు లైవ్ కావాలా, ప్రోమో వీడియో చేద్దామా, లైవ్ వీడియో చేద్దామా అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మీ హెచ్చిన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. అట్లాగే చికెనా మటనా అడిగినా కదా ఫస్టే, మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, చికెనా మటన్ కామెంట్ రాయండి.